ఉప్పల్ బగాయత్ పరిధిలో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజా రవాణా వ్యవస్థల విస్తీర్ణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజల ప్రయాణ అవసరాల కోసం తాము ప్రతిపాదించిన మెట్రో రైల్ 2వ దశ విస్తీర్ణ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టబెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బీజేపీ నేతగా చలామణి అవుతున్నప్పటికీ తెర వెనుక మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పరోక్షంగా సహాయం చేస్తున్నారంటూ సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మెట్రో ఫైళ్లకు కేంద్రం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వటం లేదో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి భాగ్యనగర ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్లో గంగా నది శుద్ధీకరణ వంటి ప్రాజెక్టులను బీజేపీ నాయకులు గొప్పగా ప్రచారం చేస్తున్నారంటూ సీఎం గుర్తు చేశారు. అక్కడ నదులను ప్రక్షాళన చేస్తే అభినందించే కమలం పార్టీ నేతలు తెలంగాణలో తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనతో పాటు మెట్రో విస్తీరణ, రీజనల్ రింగ్ రోడ్ నిధుల సాధన, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తుందని, కేంద్రం ఎలా అడ్డుకుంటుందో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 1.34 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఇంతటి భారీ జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడం సాధారణ విషయం కాదన్నారు. అంతేకాకుండా పరిపాలనను మరింత సులభతరం చేసేందుకే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించే యోచన చేస్తున్నామని, దీనిపై విపక్షాలు అనవసరపు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను ఎంపీగా గెలిపించి రాజకీయంగా అండగా నిలిచిన మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు రుణం తీర్చుకుంటానని, నాడు ప్రతిపక్ష ఎంపీగా నిధుల కొరత వల్ల చేయలేని పనులన్నింటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాతో పూర్తి చేసి మల్కాజిగిరి రూపురేఖలు మారుస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.